నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి తనికెళ్ల కళ్యాణి గారు రచించిన ఎదురీత ధారావాహిక నుండి 3వ భాగం వినేద్దామండి. కల్పన స్టాఫ్లోకి బాగా చొచ్చుకుని పోవచ్చుననుకుంది. ఎక్కడున్నా తన మాట చెల్లాలనుకుంటుంది. లంచ్ అవర్లో అందరికీ హోటల్ నుండి ఆర్డర్ ఇచ్చి మీల్స్ తెప్పించింది. 2 సార్లు అలా అవగానే మాధవి వాళ్ళు నిరాకరించారు. సమీర కూడా వద్దని చెప్పింది. ఎవరిమైనా ఒకసారి పార్టీ ఇవ్వటమో లంచ్ ఇవ్వటమో పరిపాటి, అదే పనిగా మీరు ఇవ్వకూడదు, ఎవరికైనా ఖర్చు ఒకటే, మాధవి స్పష్టంగా చెప్పింది. కల్పన చిన్నపుచ్చుకుంది. మీకు అందరికీ అయితే ఇల్లు బాధ్యతలు ఉన్నాయి, నేను ఒంటరిని, కనీసం మీతో ఇలాగ ఖర్చు పెట్టుకుంటే నాకు తృప్తిగా ఉంటుంది అంది. మగవాళ్ళు కూడా మాధవి మాటలతో ఏకీభవించారు. అదే పనిగా మీరు పెట్టడం మేము తినటం ఏం బాగుంటుంది, మేము మీకు బదులుగా ఇవ్వలేము, అయినా వీటిలో ఏముంది మేడం అన్నారు. కల్పన ఒప్పుకోలేదు. యాంత్రికంగా జీవించడం మంచిది కాదంది. తామంతా ఒకే కుటుంబం అంది. సరే, ఒక పని చేద్దాము, 10 రోజులకో 15 రోజులకో ఒక్కరి చొప్పున పార్టీ ఇద్దాం చెప్పింది. చివరికి ఆమె గోల పడలేక నెలకొకసారి వరుసగా ఒక్కొక్కరు పార్టీ ఇవ్వాలనుకున్నారు. అలాగా అంతా కలిసి గడపటం అందరికీ సరదాగానే అనిపించింది. టీ చెప్పిందా 10 మందికి కలిపి చెప్తుంది. ఆమె మాట వినే వరకు వదలదు. లత నిర్మోహమాటంగా అంటుంది, మా కుటుంబ బాధ్యత ఎక్కువ, ప్రతి పైసా నాకు ప్రాణం, మీరిచ్చినప్పుడు తీసుకుంటే మేము మళ్ళీ ఇవ్వాలి, అది కుదరదు కనుక తీసుకోవటమే వద్దు అంది. అవును మరి, వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి, ఒక మధ్యతరగతి కుటుంబం రోడ్డును పడకుండా బతకటం చాలా కష్టం అంటూ మాధవి, సమీర లతను సమర్థించారు. కల్పన అలవాట్లలో విచిత్రమైంది మరొకటి. ఎవరి బట్టలు నచ్చినా ఆడవని మగవని ఎదురుగా పొగుడుతుంది. మొదట్లో జెంట్స్ ఇబ్బంది పడేవారు, తర్వాత అలవాటు పడ్డారు. వాళ్ళు కూడా కల్పనను మీ శారీ చాలా బాగుంది, ఎక్కడ కొన్నారు అని అడిగే స్థితిలోకి వచ్చారు. ఒకవేళ వాళ్ళు పని హడావిడిలో మౌనం వహిస్తే సాయంత్రం అయ్యాక, ఈ చీర బాగుంది కదూ, ఫలానా షాపులో కొన్నాను, మీరు వెళ్ళి మీ వాళ్లకు కొనండి అంటుంది. అబ్బే, మీరైతే పెట్టి పుట్టారు, అంత ఖరీదు మా వల్ల ఏమవుతుంది అంటే ఆమెకు అదొక తృప్తి. సమీర ఇబ్బంది మరొక రకం. కల్పన ఇంటికి ఎప్పుడు వస్తుందో తెలియదు, గంటలు గంటలు కూర్చుంటుంది. సమీరకు సాయంత్రం గార్డెన్లో తిరగటం, వంట చేసుకోవటం, భర్తతో పిల్లలతో గడపటం ఇష్టం. నా గురించి మీ పనులు మానద్దు, నాకు కూడా చెప్పండి, నేను చేస్తాను అంటుంది కల్పన. భలేవారే, మీరు మా అతిథి, మీకు పని చెప్పటమా అంటూ సమీర సున్నితంగా తిరస్కరిస్తుంది. నేనేదో కాలక్షేపం కోసం వస్తున్నాను, మీరు ఇబ్బంది పట్టం లేదు కదా అని అడుగుతుంది. ఇబ్బంది పడ్డవాళ్ళు పడుతున్నామని ఎక్కడైనా చెప్తారా? ఆంటీ, మా మదర్ అలసిపోయి వస్తారు, మీరు అడగటము మానరు, రావటము మానరు నవ్వుతూనే ధీరజ్ అంటిస్తాడు. మీ మదర్ లాగా నేను అలసిపోయాను కదా, నాకు రిలాక్స్ అవ్వాలని ఉంటుంది కదా అంటుంది కల్పన. ధీరజ్ తగ్గడు. రిలాక్స్ అవ్వటం అంటే మీ ఇంట్లో మీరు హాయిగా కులాసాగా పడుకోవటం, ఇలా వస్తే మీకు ఇబ్బందే అంటాడు. సమీర కళ్ళతో వద్దని సూచిస్తుంది. ఒంటరి మనిషి, ఏదో సాయం కోరి వస్తుంది, ఎలా పొమ్మనగలదు? ఒకసారి 7 గంటలు దాటాక వెళ్ళిపోతుంది, ఒకసారి భోజనానికి ఉంటుంది. మాధవి గారి కంటే లత గారి కంటే మీ ఫ్యామిలీ నాకు బాగా నచ్చుతుంది అంటుంది. మొదట్లో సమీర దగ్గరే కూర్చునేది. సమీర ఏవో పనుల్లో నిమగ్నమైతే మనోహర్తో మాట్లాడుతూ ఉంటుంది. కల్పనకి వాగ్దాటి ఎక్కువ. ఏ విషయం పైనైనా అనర్గళంగా మాట్లాడుతుంది. వంటిల్లు దగ్గర నుండి పాలిటిక్స్ వరకు అన్ని విషయాలు ఖచ్చితంగా మాట్లాడుతుంది. మనోహర్ ఆమె పరిజ్ఞానానికి ఆశ్చర్యపోతాడు. నాన్నగారికి మంచి కాలక్షేపమే దొరికింది అంటాడు ధీరజ్. మనోహర్తో పాటు క్రికెట్ చూస్తూ కూర్చుంటుంది. అది అతనికి ఆనందం కలిగిస్తుంది. సమీర టీవీ చూడటానికి ఎక్కువగా ఇష్టపడదు, సీరియల్స్కు మరీ దూరం. మంచి ప్రోగ్రాంలు వస్తే చూస్తుంది. ఏ సావిత్రి గారి మీద ప్రోగ్రాము అయితే శ్రద్ధగా చూస్తుంది. పనితోనే ఎప్పుడూ ఆమెకు కాలం గడిచిపోతుంది. మాధవి సమీరతో దెబ్బలాడింది. మనోహర్ సమీరను దింపి వెళ్తూ ఉంటే కల్పన అర్జెంటుగా తనను ఇంటికి తీసుకువెళ్ళమని కోరింది. తాళాలు మర్చిపోయానని, అవి తీసుకొచ్చేస్తానని అంది. మనోహర్ ఆ రోజు ఆవిడికి లిఫ్ట్ ఇచ్చాడు. మన స్టాఫ్ ఇంతమంది ఉన్నారు, ఆయనే కావాల్సి వచ్చారా, నువ్వు ఆమె రాకను అడ్డుకోకపోతే ప్రమాదం అని దెబ్బలాడింది మాధవి. సమీర ఏమీ మాట్లాడలేకపోయింది. ఆమె అవసరం కొద్దీ రిక్వెస్ట్ చేసిందేమో. ఉద్యోగ జీవితంలో ఇటువంటి సంఘటనలు మామూలే. అలాగే వాళ్ళకి నచ్చజెప్పింది. ఇదే కాదు, తరచుగా మీ ఇంటికి వచ్చి మీ ప్రశాంతతకు భంగం కలిగిస్తోంది. తోచకపోతే 4 పుస్తకాలు చదువుకోవాలి, ఏ దేవాలయానికో వెళ్ళాలి, అంతేగాని ఇలా ఇబ్బంది పట్టడం ఏంటి? మాధవి చిరాకు పడింది. అది కాదు మాధవి,
ఆమె బాధలో ఉంది. అందులో నుండి బయటపడాలని చూస్తోంది. ఉదారంగా మనం చేయూత ఇవ్వాలి కదా, చెప్పింది సమీర. నువ్వొక అమాయకురాలివి సమీరా. నా ఇంటికి రావచ్చు, లత ఇంటికి రావచ్చు. నీ ఇల్లే ఉందా రావటానికి? స్టాఫ్ ఇంకా ఉన్నారుగా. నీ మంచితనాన్ని ఆమె అలసుగా తీసుకుంటోందని నా అనుమానం. మనోహర్ గారితో ఆ చనువేమిటి? మాధవి నిలదీసింది. ఇంతలో స్టాఫ్ నవ్వుతూ అడిగాడు, మ్యామ్, మీకు రిలేటివ్స్ అవుతారా సమీర గారు అని. సమీరకు విసుగొచ్చింది. మీ అందరిలాగే ఆమె నాకు సాటి ఉద్యోగిని అంతే అంది. అది కాదు, 4-5 సార్లు మీ ఇంటి నుండి వస్తున్నానని చెప్పటం వల్ల అడిగాను, అతడు నొచ్చుకుంటూ అన్నాడు. మాధవి నిర్మోహమాటంగా అంది. ఆమెకు స్కూటీ ఉంది. అయినా మీ ఇంటికి రిక్షాలోనో ఆటోలోనో వస్తారు. అటు నుండి దింపాల్సి వస్తుంది. తరచూ రావటాలు, తరచూ భోజనాలు, ఇవన్నీ చూస్తే నాకు చాలా చిరాగ్గా అనిపిస్తుంది సమీరా. సమీర మాధవి చేపట్టుకుంది. మధు, నాపై నీకెంత ప్రేమ, నా క్షేమం ఎంత కోరుతున్నావు? చాలు. నా మనసు నీ స్నేహానికి గర్వపడుతోంది. సాటి ఆడదాన్ని అనుమానించడం మంచిదా? పైగా మన సుపీరియర్ కదా, ఎలా రావద్దనగలం అంది. కల్పన తిరిగి రావడంతో ఆ టాపిక్ అంతటితో ఆగిపోయింది. మాధవి మాత్రం మొహం తిప్పుకొని వెళ్ళిపోయింది. హేమంత్ ఇంట్లో ఈ సంగతి విని అంతే అన్నాడు. అవునమ్మా, మనకు నచ్చని పనులు ఎన్నో మొహమాటానికి చేస్తాము. వాటి వల్ల మనం ఇబ్బంది పడతాం. ఎందుకు? అదే సూటిగా ఉన్నామనుకో, ఈ బాధ ఉండదు కదా. చిన్న, నా దృష్టిలో ఫణి అలాగో కల్పన గారు అలాగా. ఏదో నాకు తోచినట్లు సహాయపడాలనుకుంటాను, నిజాయితీగా చెప్పింది. పిల్లలతో అన్ని విషయాలు పంచుకోవటం అలవాటు. అమ్మ, ఫణి మగవాడు. వాడి వలన శ్రమ, డబ్బు ఖర్చు తప్ప మరొక తలనొప్పి లేదు. పైగా వాడి హద్దులో వాడుంటాడు. ఈమె అలా కాదు, అన్నింట్లోనూ దూరుతుంది. మన టైం తినేస్తుంది. మాట్లాడకుండా మన పనిలో మనం ఉంటే ఆవిడ తగ్గుతుంది అన్నాడు హేమంత్. మనోహర్ చిరాకు పడ్డాడు. చాలండిరా, ఇంటికొచ్చిన వాడని పొమ్మనటం ఏం మర్యాద? ఆమెకు ఇల్లు వాకిలి లేకొస్తుందా? ఏదో స్నేహం కొద్దీ వస్తుంది. ఆమె వచ్చి 6 నెలలు దాటింది. బాగానే సానుభూతి సంపాదించింది అనుకున్నాడు ధీరజ్. సమీ, నువ్వెప్పటికీ ఇలాగే ఉండు. నీ మంచితనము, నీ ఉదార బుద్ధి నీకు మరింత వన్నె తెస్తున్నాయి అని భార్యతో అన్నాడు. ఆ రోజు వారింటికి సంపత్తు, హేమలత కూతుర్ని మనవల్ని చూడటానికి వచ్చారు. లోగడ కల్పనను ఒకసారి చూశారు కూడా. అప్పటికి ఇప్పటికీ మార్పు వారికి కనిపించింది. పెదనాన్నగారు, మా ఇంటికి కూడా రండి, 4 రోజులు నా దగ్గర కూడా ఉండండి అని వాళ్ళుండగా వచ్చిన కల్పన ఆహ్వానించింది. సాయంత్రం అల్లుడు లేని సమయం చూసి వాళ్ళు కూతుర్ని మందలించారు. సమీర తెల్లబోయింది. ఏమిటమ్మా నీకు తెలివి తక్కువతానో అడిగారు. ఏమిటి నాన్నగారు, నేనేం చేశాను? అమాయకంగా అడిగింది సమీర. ఇంకా ఏం చెయ్యాలే పిచ్చి మొద్దు. మేమున్న ఈ వారం రోజుల్లో ఆమె 2 సార్లు వచ్చింది. ఎందుకు ఈ స్నేహం? ఎవరిని ఉద్ధరించడానికి? హేమలత కోపంగా అంది. అదేమిటమ్మా అలా అంటావు? నాతో పాటు పనిచేస్తుంది, ఎలా వారించటం? పనిచేస్తే అంతా ఇలా వచ్చి కూర్చుంటున్నారా? ఆమె వరసేం బాగుండలేదు. పనివేళ వచ్చి గంటలు గంటలు ఉండటం ఏంటి? నువ్వు పనిలో పడితే వెళ్ళిపోక అల్లుడి గారితో ఆ కబుర్లేమిటి? ఆ క్యారమ్స్ ఆట ఏమిటి? నిలదీసిందామె. సమీర మొహం చిన్నపోయింది. చిన్నవాళ్ళు ఆడి వెళ్ళారు. ఆమె వచ్చి కూర్చుని ఆయన్ను పిలిచి ఆడింది. పెద్దవాళ్ళు ఉన్నప్పుడు ఇలాంటి వాటిని చూసి చిరాకు పడతారు కదా. తండ్రి మృదువుగా అన్నాడు. అమ్మా, ఏదో అయ్యింది. ఆమె నడవడిక సరిగ్గా అనిపించటం లేదు. అంత అతి చనువు మంచది కాదు. మన జాగ్రత్తలో మనం ఉండాలి. నాన్నగారు, మీ అల్లుండే మీరు అనుమానిస్తున్నారా? సమీర అడగలేక అడిగింది. ఆయన మార్ధవంగా నవ్వాడు. లేదమ్మా, లేనిపోని పరిస్థితులు తెచ్చుకోవద్దంటున్నాను. చేతులు కాలేక ఆకులు పట్టుకుని ఏం ప్రయోజనం? పాలకొండ లాంటి సంసారాన్ని కుక్కల పాలు చేయకమ్మా అన్నాడు. కూతుర్ని చూస్తే హేమలతకు జాలేసింది. ఆమె చూపులు ఎప్పుడు అల్లుడి మీదే ఉంటున్నాయి. ఆడది బరి తెగిస్తే మగవాడెంత? నువ్వు ఆమె ఉండగా పనులు జోలికి వెళ్లకు, నెమ్మదిగా తగ్గించు అంది. సమీర ఏం చెప్పగలదు? అయినా తనను తాను నిలవరించుకొని అంది. అమ్మా, భర్త పోయి ఒంటరి బ్రతుకులో వ్యధ అనుభవిస్తూ కాస్త సేద తీరదామని వచ్చిన మనిషిని ఎలా రావద్దని చెప్పమంటారు? మీ అల్లుడి ఫ్రెండ్ ఎవరైనా వస్తే మనం వెళ్ళిపోమనగలమా? ఆమె ఆడదవటం వలన మనకింత భయమో ఆలోచన, అవునా? ఆడది కనుకనే అనర్థం తెచ్చుకోవద్దంటున్నాను. సానుభూతికి కూడా ఒక హద్దు ఉంది సమీ. అప్పుడప్పుడు నువ్వే ఆమె ఇంటికి వెళ్ళు. ఎందుకు అంటున్నావో తెలుసుకో హేమలత మందలింపుగా చెప్పింది. అమ్మా, ఆయనకు నేనంటే ప్రాణం, పిల్లలంటే ఎంతో ఇష్టం.
ఎవరి వెనకాలో ఆయన కుర్రవాడిలాగా పరిగెడతాడని మనం ఆలోచించటం దారుణం. నాకు అలాంటి ఆలోచనలే నచ్చవు నిక్కచ్చిగా అంది. అసలు ఇలాంటి విషయం మాట్లాడటమే ఆమెకు చాలా చిరాగ్గా అవమానంగా ఉంది. అనవసరంగా తల్లిదండ్రులు కంగారు పడుతున్నారనిపిస్తుంది. సమీర తండ్రి కొన్ని రోజులు సమీరను కనిపెట్టుకుని ఇక్కడే ఉండమని ఆమె తల్లితో అన్నాడు. ఆయనకు అవసరమైన పనులున్నాయి, వెళ్ళక తప్పదు. సమీర తండ్రిని వారించింది. నాన్నగారు, అమ్మను విడిచి వెళ్ళి మీరు ఇబ్బంది పడద్దు. మీరిద్దరూ ఏనాడూ విడిగా ఉండలేదు. నాపై గల అపారమైన ప్రేమ మిమ్మల్ని అనవసరపు ఆందోళనకు గురిచేస్తోంది అంటూ వారిద్దరిని ప్రయాణానికి సిద్ధం చేసింది. సమీర మనసు ఎంత వద్దనుకున్నా ఆందోళనగా ఉంది. ఎందుకు అటు ఫ్రెండ్సు ఇటు తల్లిదండ్రులు ఆవేదన పడుతున్నారు? ఆమె ఆలోచిస్తూ ఒంటరిగా కూర్చుంది. మనోహర్ ఆమెను చూసి ఆశ్చర్యం అభినయించాడు. ఏమిటి సమీ, నువ్వు డల్గా కూర్చోటమా? ఏం మీ ఇష్ట సఖి రాలేదా? ఆమె వచ్చారంటే అంతా గలగలే అన్నాడు. ముళ్ళు గుచ్చుకున్నట్లు అనిపించింది సమీరకి. మనోహర్ వైపు సూటిగా చూసింది. మీ వాళ్ళు వెళ్ళిపోయారని దిగులా సమీ? ఒక మెసేజ్ పంపావా? మీ ఫ్రెండ్ రెక్కలు కట్టుకుని వాళ్తుంది, అప్పుడు సందడే సందడి అంటూ ఆమె పక్కన కూర్చున్నాడు. ఎప్పుడైనా ఇదివరకు నాకు సందడి కావాలని ఎవరికైనా మనం ఫోన్ చేశామా? మన మధ్య మరొకరి ప్రస్తావన వచ్చిందా? భార్య అంత సూటిగా అడిగేసరికి అతడేమీ మాట్లాడలేకపోయాడు. ఆమె లేచి నిలబడి ఏదో చెప్పబోయింది. ఏమిటి ఇల్లు ఇంత నిశ్శబ్దంగా ఉంది, పెద్దవాళ్ళు వెళ్ళిపోయారా అంటూ లోపలికొచ్చింది కల్పన. సమీర మనోహర్ మొహం చూసి బాత్రూమ్ వైపు నడిచింది. రండి రండి, వాళ్ళు వెళ్ళిపోయారు కదా, మా సమీర డల్గా ఉంది అతడు కల్పనను ఆహ్వానిస్తూ చెప్పాడు. 10 నిమిషాల తర్వాత మొహం కడుక్కుని బొట్టు పెట్టుకుని సమీర బయటకు వచ్చింది. చచ్చా సమీర గారు, మీరు పసిపిల్లలాగా అమ్మ వాళ్ళు వెళ్తే బెంగపడటమా? నన్ను చూడండి, మా వాళ్ళ ఊసే పట్టదు అంటూ కల్పన సమీరతో మాట్లాడింది. ఒక్కొక్కరి మనస్తత్వం ఒక్కోలాగా ఉంటుంది. మా వాళ్ళు ప్రాణప్రదంగా నన్ను పెంచారు. సర్లేండి, గార్డెన్లో తిరుగుదాం పదండి అంటూ దారి తీసింది. మనోహర్ వాళ్ళు వెళ్ళిన వైపు చూసి తర్వాత టీవీ చుట్టంలో నిమగ్నమయ్యాడు. కాసేపు కబుర్లయ్యాక లక్ష్మి తెచ్చిన డ్రింక్ ఆమెకు అందించింది. పిల్లలు రావటం చూశాక వాళ్లతో చెప్పింది సమీర. ఆంటీ గారు వెళ్ళాక వంట ప్రయత్నం చేస్తాను, మీకేమైనా ఆకలిగా ఉంటే హాటు స్వీటు ఉన్నాయి తినండి అంది పిల్లలతో. కల్పన కంగారుగా నో సమీర, మీరు పని తెమిల్చుకోండి అంది. పర్వాలేదు, మీకు కంపెనీ ఇవ్వకుండా కూర్చోబెట్టడం బాగుండలేదని మా అమ్మగారు దెబ్బలాడారు. మీరు వెళ్ళాక వంట ఎంతలో చేస్తాను నిబ్బరంగా అంది. మీరు పనిలో ఉంటే మనోహర్ గారు కంపెనీ ఇస్తున్నారు కదా, అలాగ మనసులో పెట్టుకోవద్దు అంది కల్పన. సమీర స్ఫుటంగా అంది. నా పొరపాటు ఏదైనా మా వాళ్ళు ఖచ్చితంగా చెప్తారు. మన మధ్య అయితే బ్యాంకుకు సంబంధించిన కబుర్లుంటాయి, ఆయనతో మీకేం కబుర్లుంటాయి అంది. కాసేపు అయ్యాక కల్పన బయలుదేరింది. ధీరజ్ దింపటానికి వెళ్ళాడు. ఆమెను ఆమె ఇంటి గేటు దగ్గర దింపి మారు మాట లేకుండా వెళ్ళిపోయాడు. కల్పన ఆలోచనలో పడింది. సమీర ప్రవర్తన భిన్నంగా ఉంది. అలాగని తనకిచ్చే గౌరవంలో తేడా లేదు. గార్డెన్లో తనను కూర్చోబెట్టింది. వాళ్ళు వెళ్ళారన్న దిగులా, లేక తను చనువు ఇష్టపడటం లేదా? మనోహర్తో మాట్లాడకుండానే వచ్చేసింది. కనీసం అతడి తోట వైపైనా రాలేదు. కల్పనలో అసంతృప్తి అంతకంతకు పెరగసాగింది. ఈ ఊరు వచ్చిన నాడు ఎంతో ఆవేదనతో, అశాంతితో, కోపంతో వచ్చింది. కానీ చిత్రంగా మనోహర్ను చూశాక అవన్నీ తనలో నుండి మాయమయ్యాయి. నలుపు కాటన్ జీన్ ప్యాంటు, దానిపై లేత నీలం రంగు షర్టుతో ఠీవిగా ఆకర్షణీయంగా నిలిచిన మనోహర్ తన మనసును దోచుకున్నాడు. సమీర లాంటి అందమైన భార్య ఉండగా అతడు తనలాంటి వాళ్ళని ఎందుకు పట్టించుకుంటాడు? తనంతట తానే అతన్ని పరిచయం చేసుకుంది. సమీరతో, ఆమె ఫ్రెండ్స్తో సన్నిహితంగా ఉండటానికి నిశ్చయించుకుంది. నలుగురు పరిచయంతో జీవితం సందడిగా మారితే చాలనుకుంది. కానీ ఇప్పుడు ఇది చాలదనిపిస్తోంది. కల్పన నిరుత్సాహంగా తనింటిని చూసింది. ఎందుకు తనకింత బాధ? శరీరం, మనసు అగ్నిగుండంలాగా మారిపోతాయి ఎందుకని? కల్పన కప్బోర్డ్లో నుండి ఒక డైరీ తీసి అందులోని ఫోటో చూసింది. ఎందుకు మానవ జన్మ ఎత్తావు? ఎందుకు నా మెడలో తాళి కట్టావు? అసమర్థుడైన వాడివి ఎందుకు నా జీవితంలో ప్రవేశించాలి? రోగిష్టివాడా, నా బ్రతుకు నాశనం చేశావు కదరా అంటూ ఫోటో విసిరేసింది. ఫోటోలోని గోపాలం గదిలో నేల మీద దూరంగా పడున్నాడు. అమాయకంగా ఉన్న అతడి రూపం ఆమెకు జాలి కలిగించలేదు. పక్క మీద తలకడలు అటు ఇటూ పారేసింది. ఫోటోలోని గోపాలానికి కనుక ప్రాణం ఉంటే ఆమెను ఇలాగే నిలదీసేవాడు. నీ పేరు కల్పన అని బాగా పెట్టారు మీ వాళ్ళు. నువ్వు ఎప్పుడూ ఊహా ప్రపంచంలోనే బ్రతుకుతున్నావు. వయసు మీద పడి చెల్లెళ్ల పెళ్ళిళ్లకు అడ్డంగా ఉండి
వరుడు గురించి పగటి కళ్ళు కంటున్న నీకు నన్ను జత చేయటం మీ వాళ్ళ తప్ప నా తప్ప? నాలో అనారోగ్యం డాక్టర్లు మందులతో తగ్గుతుందని చెప్పారు. మీ నాన్నగారికి ఈ విషయం మేము చెప్పాము. మేము ఆస్తిమంతులం కనుక, నేనొక్క సంతానాన్నే కనుక నువ్వు మీ వాళ్ళు ఈ సంబంధం కుదుర్చుకున్నారు. అది ఎవరు తప్పు? వివేకం లేని విద్యావంతురాలివి. ఉద్యోగం ఉందని నీకు గర్వం. నీ కోరికలు సామాన్యుడు తీర్చలేడు. నా ఆరోగ్యం కాపాడవలసిన దానివి. నీ సూటిపోటి మాటలతో నన్ను మరింత రోగిష్ఠుని చేశావు. ఏడు, ఒంటరితనంతో బాగా ఏడు. మా వాళ్లను సాధించి నా ఆస్తిలో వాటా పొందావు కదా. నీ నెత్తిన పెట్టుకుని ఆ డబ్బుతో ఊరేగు. నా ఉసురు నీకు తగలకపోదు. కల్పన కాసేపాటు ఇటు తిరిగింది. 1 గంట తర్వాత గోపాలం ఫోటో తీసి డైరీలో పెట్టేసింది. పెద్ద కొండ చిలువ మనోహర్ను మింగటానికి వస్తుంది. దాని నుంచి తప్పించుకోవాలని మనోహర్ ఎంతో చూస్తున్నాడు. అయినా సాధ్యం అవటం లేదు. దాని నోటికి అందిపోతున్నాడు. వద్దు వద్దు, నన్ను మింగొద్దు, నా భార్య పిల్లలు అనాథలవుతారు, నన్ను వదిలేయి అంటూ పెద్ద పెద్ద అరుపులు, గొడవ. సమీరకు చటుక్కున మెలకు వచ్చింది. భర్త మొహం చెమటలతో కారిపోతూ కనిపించింది. అతడు ఒకటే అరుస్తున్నాడు. గదిలోని లేత నీలం రంగు వెలుతురులో సమీరకు అతడి భయం స్పష్టంగా కనిపిస్తోంది. సమీర భర్తను తట్టిలేపింది. ఏమండి, మెలకు తెచ్చుకోండి, లేవండి అంటూ పిలిచింది. వద్దు, నన్ను చంపొద్దు, నన్ను విడిచిపెట్టు. మనోహర్ ఇంకా కలవరిస్తున్నాడు. సమీర భర్త మొహం మీద నీళ్లతో తుడిచి మెలకు తెప్పించడానికి ప్రయత్నించింది. లైటు వెలుతురికి, ఈ కేకలకి పక్క గదిలో ఉన్న పిల్లలు లేచొచ్చారు. తలుపు తట్టారు. సమీర లేచి పిల్లలకు తలుపు తీసింది. అప్పటికి మనోహర్ కాస్త ఈ లోకంలోకి వచ్చాడు. సమీరను పిల్లలను చూశాడు. ఇంకా అతడి నుదుటిపై స్వేదం ఆగలేదు. ఏమైందండి, ఎందుకు అలా గట్టిగా అరుస్తున్నారు అడిగింది. సమీ, కొండ చిలువ నన్ను కబళిస్తోంది, నీ నుండి నన్ను వేరు చేస్తుంది భయంగా చెప్పాడు. ధీరజ్ వెళ్ళి పాలు వెచ్చబెట్టి తెచ్చాడు. సమీర భర్త వీపు మీద రాస్తూ, మీకేదో కలొచ్చింది, ఏవో కలలు వస్తూ ఉంటాయి, వాటికే భయపడితే ఎలా అంది. వద్దు సమీ, ఆ కలను మాటల్లో కూడా గుర్తు చేయకు. నన్ను మీకు దూరం చేసిన కల, మీకు దూరమే బ్రతకలేను, చావలేను అతడు ఆవేశంగా అంటూ ఉంటే ఆమె వారించింది. పిల్లలను చూడండి ఎలా భయపడుతున్నారు, ముందు ఈ పాలు తాగండి అంటూ అతడితో పాలు తాగించింది. నాన్న, మామూలు స్థితికి వచ్చారా అడిగారు పిల్లలు నవ్వుతూ. మనోహర్ మొహమాటంగా నవ్వాడు. నాన్న, ఇంతకీ ఏం కాలం వచ్చిందండి అడిగాడు హేమంత్. మనోహర్ మొహం లానమైంది. పెద్ద ధైర్యవంతుల్లా కనిపిస్తారు, కాస్త కాలం వచ్చేసరికి గాబరా పడ్డారు. ధీరజ్ తమ్ముణ్ణి వారించాడు. చిన్న, తెల్లవారుజామున వచ్చిన కలలకు సెంటిమెంట్ ఉంటుంది, పద పోదాం అన్నాడు. మనోహర్ తన చేతిని పూలదండలాగా సమీర మెడ చుట్టూ వేశాడు. ఆమె భుజం మీద తలవాల్చాడు. సమీ అనురాగంగా పిలిచాడు. ఆమె బదులు పలుకుతూ అతడి చేతిని సవరించింది. అతడు గంభీరంగా అన్నాడు, సమీ, రేపు ఒకవేళ నాకేమైనా అయినా నా బిడ్డలను నువ్వు ప్రయోజకులుగా చేయాలి, చేస్తానని నాకు మాట ఇవ్వాలి. సమీర కంగారు పడింది. ఏమిటండి ఈ మాటలు, మీరు అనవసరంగా భయపడుతున్నారు, ఆంజనేయ స్తోత్రం చదువుతాను, పడుకోండి అంది. ఏమో, ముందు నా మాట వినిపించుకో. పిల్లలను నిన్ను వదిలి చావటం నాకు మాత్రం ఇష్టమా? నరకం. మన ప్రేమ ఫలాలు వాళ్లను నా ఎడబాటు వలన నిర్లక్ష్యం చేయను అని నాకు మాట ఇయ్యి అతడు ఆవేశంగా అన్నాడు. దాంపత్య జీవితంలో ఎవరు ముందు దాటినా ఉన్నవారు జీవోత్సవమే. మీరు ఈ పిచ్చి మాటలు మన నిద్రపోండి అంది. సమీ, నీతో ఎన్ని సంవత్సరాలు గడిపినా నాకు క్షణాల్లాగా గడిచాయి. నీలాంటి భార్యను పొందిన ఏ మగవాడైనా 100 ఏళ్ల బ్రతుకు చాలదనుకుంటాడు. ఎప్పుడు నన్ను విడిచిపెట్టవు కదూ అన్నాడు. పిచ్చి, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? ఈ సమీర మీది, మీరే ఆమె లోకం, సరేనా? అతడిని గుండెలకు హత్తుకుంది. ఆమె ప్రేమలో అతడు కరిగిపోయాడు. మిస్టర్ మనోహర్ కావాలి, కల్పన ఎంక్వైరీలో చెప్పింది. వారు మేడ మీద ఉంటారు, చూపిస్తాను రండి అంటూ పైకి తీసుకువెళ్ళాడు ఆఫీస్ బాయ్. ఆఫీస్ వర్క్లో లీనమైన మనోహర్ కనిపించగానే కల్పన అతడి వైపు నడిచింది. పక్క సీట్ల వాళ్ళు ఒకసారి ఆమె వైపు చూసి తమ పనిలో నిమగ్నమయ్యారు. భలే ఏకాగ్రతగా పనిచేస్తున్నారే, వెరీ గుడ్, మీకు ప్రమోషన్ గ్యారంటీ అంటూ పక్కనున్న కుర్చీలో కూర్చుంది. మనోహర్ కంప్యూటర్ నుండి చూపులు ఆమె వైపు తిప్పి, మీరా, ఏమిటిలా వచ్చారు? ఏదైనా మా ఆఫీస్ పనా అడిగాడు. ఆఫీస్ పనేమీ లేదు, మీ పనే అంది.
అతను వాచి చూసుకున్నాడు. నేను ఇంకా ఇక్కడున్నానని మీకెవరు చెప్పారు? ఆమె గట్టిగా నవ్వింది. అతడు కంగారుగా చుట్టూ చూశాడు. స్టాఫ్ ఆమె నవ్వుకు ఒకసారి ఇటు చూసి నవ్వుకుంటూ మళ్ళీ తమ పని చూసుకోసాగారు. కొందరు ఇళ్లకు వెళ్ళటానికి సిద్ధమవుతూ తాళాలు వేసుకుంటున్నారు. సమీరను తీసుకురావటానికి రాలేదని అనుకునుంటారు మనోహర్ అంటూ అన్నీ క్లోజ్ చేయసాగాడు. తెలివైన వారే, మీతో పనుంది, ఎక్కడికి వెళ్దాం? సూటిగా అడిగింది. నాతో మీకేం పని? ఏం ఉండకూడదా? నిలదీసింది. సరే పదండి, మా ఇంటికి వెళ్దాం అంటూ లేచాడు. ఆఫీస్ బయటకు వచ్చాక చెప్పింది, నేను ఆటోలో వచ్చాను అంటూ. ఏం చేయాలో చెప్పండి అడిగాడు. మీ ఇంటి దగ్గర మాట్లాడేదాన్నైతే అక్కడ వదిలేసి ఆఫీస్కి ఎందుకు వస్తాను? ఎదురు అడిగింది. మనం ఏదైనా హోటల్కో పార్కుకో వెళ్దాము చెప్పింది. చూడండి, నా కోసం సమీ ఎదురు చూస్తుంది, మీ పని చెప్తే చేస్తాను అన్నాడు. మీతో మాట్లాడటమే నా పని నవ్వుతూ అంది. ప్రస్తుతం మాట్లాడుతున్నారు కదా. ఆమె చిలిపిగా చూసింది. జోకుకి సంతోషించాను, నా వైపు నుండి కొన్ని చెప్పాలి, వస్తారా రారా? నిలదీసినట్లుగా అడిగింది. అతడికి భయం వేసింది. రాను పొమ్మనటానికి లేదు, భార్య కొలీగ్, వెళ్ళటానికి జంకు. ఆమె ధోరణి వేరుగా ఉంది. చూడండి, నాకు ఇప్పుడు హెడేక్గా ఉంది, రేపు చూద్దాం అన్నాడు. వేడివేడి కాఫీ తాగితే సరి, తలనొప్పి ఎగిరిపోతుంది అంటూ స్కూటర్ వైపు దారితీసింది. తప్పనిసరిగా అనుసరించాడు. మనోహర్, నా మాటలు సహృదయంతో వినండి. జీవితంలో బాధలు అనుభవించిన దాన్ని. తల్లిదండ్రులు నా పట్ల వివక్షత చూపించటం, చెల్లెళ్ళలాగా నా పట్ల ప్రవర్తించకపోవటం, అనారోగ్యవంతుడైన భర్త, అతడి మరణం నన్ను వేధించాయి. మనోహర్ ఎదురుగా హోటల్లో ఓ మూల కూర్చుని ఆమె చెప్తోంది. మంచినీళ్ళు తాగుతూ అతడు వింటున్నాడు. నాకు మీ సహకారం కావాలి మనోహర్. నేను నా జీవితంలో కోల్పోయిన దానిని పొందాలనుకుంటున్నాను సూటిగా చెప్పింది. మా భార్యాభర్తలకు మీరంటే అభిమానమే, తప్పక మీకు సాయపడతాము. మళ్ళీ మీరు పెళ్లి చేసుకుంటారా? ఏదైనా సంబంధం చూడాలా? లేక ఆ రొంపి ఎందుకు అనుకుంటే ఎవరినైనా పిల్లవాడిని పెంచుకుంటారా? శ్రద్ధగా అడిగాడు. ఆమె కళ్ళు అతన్ని కొంటిగా చూశాయి. మీరు నిజంగా అమాయకులా లేక అలా నటిస్తున్నారా? ఎగతాళిగా అడిగింది. అదేమిటండి, మీరేమంటున్నారో అర్థం అవటలేదు. నిజంగానే అడిగాడు. నాకు ఎవరినో పెళ్లి చేసుకోవాలని ఉంటే మీతో ఎందుకు చెప్తాను? మీతోనే జీవితం పంచుకోవాలని నా కోరిక నెమ్మదిగా చెప్పింది. వాట్ అంటూ లేచి నిలబడ్డాడు మనోహర్. అప్పుడే సర్వర్ కాఫీలు పట్టుకుని వచ్చాడు. ప్లీజ్ కూర్చోండి, కాఫీ తీసుకోండి అందామే. మీరేం మాట్లాడుతున్నారో మీకు తెలుసా? నాకు భార్య ఉంది, 2 పిల్లలు ఉన్నారు. ఎలా మాట్లాడగలుగుతున్నారు? చాలు, నేను వెళ్తున్నాను. అతడు సీరియస్గా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. అతడికి ఒళ్ళంతా కంపరంగా ఉంది. ఆమె వెనుక నుండి పిలుస్తోంది, అయినా అతడు ఆగలేదు. ఆమె అతడు వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోయింది. ఆమె కాఫీ కప్పుల వైపు చూస్తూ ఉండిపోయింది. తనకంతా తొందరే, కాఫీ తాగాక చెప్పాల్సింది అనుకుంది. అయినా ఎప్పుడైనా చెప్పవలసిన మాటే కదా. మొదటిసారి వినటం కనుక కాస్త ఆవేశపడ్డాడు. అయినా పట్టుదలతో చేస్తే సాధించలేని పని ఉంటుందా? మనోహర్లో మదన ప్రారంభమైంది. తను ఒక వివాహితుడు, తనని ఇలా ఎలా అడగగలిగింది? సమీరకు తెలిసిన మనిషి అడిగిందంటే ఆమెకు పిచ్చెక్కుండాలి. ఇంటికొచ్చి సమీరను పిల్లలను చూసే వరకు అతడిలో హైరాణ తగ్గలేదు. స్కూటర్ లోపల పెట్టొస్తున్న అతన్ని చూస్తూ సమీర, బాగా ఆలస్యమైంది, ఇవాళ వర్క్ ఎక్కువగా ఉందా అడిగింది. అతడు కాస్త నవ్వు తెచ్చుకుని అన్నాడు, పని కాస్త ఉందనుకో, తలనొప్పి ఎక్కువగా ఉంది అంటూ లోపలికి వెళ్ళాడు. సమీర 2 నిమిషాల్లో వేడి కాఫీ గ్లాస్తో ప్రత్యక్షమైంది. కాఫీ చూడగానే ఇందాకటి సంఘటన గుర్తుకొచ్చింది. అతడు ఆర్తిగా అడిగాడు, సమీ, కాసేపు నా దగ్గర కూర్చుంటావా? అరగంటలో అతడు మామూలు మనిషి అయ్యాడు. పిల్లలు బయట నుండి నవ్వుతూ తుళ్ళుతూ కబుర్లతో వస్తున్నారు. సమీ, నీ చేతిలో ఏదో మంత్రదండం ఉంది. నా తలనొప్పి చిరాకు మటుమాయం చేశావు. ఆమె సున్నితమైన చేతి వేళ్లను చూస్తూ అన్నాడు. హేమంత్ కినుకగా, బాబు కాస్త మీ ఆవిడని ఇటు పంపండి, ఆకలితో పేగులు కరకరమంటున్నాయి అరిచాడు. మనోహర్లో పోయిన ఉత్సాహం వచ్చింది. బయట నుండి వచ్చిన వాళ్ళు ఆకలి మూట కట్టుకుని రాకపోతే ఏదైనా తిని రావచ్చు కదా అన్నాడు. హేమంత్ తల్లిని బ్రతిమాలుతూ చూశాడు. ఆహా, అలాగా, మా అమ్మ చేతి వంట తింటే మాకు ఆనందం, నువ్వు రా అమ్మా అన్నాడు. సమీర నవ్వుతూ వంటగది వైపు నడిచింది. మా ఆవిడను మీరు చాలా కష్టపడుతున్నారర్రా,
మీరు ముగ్గురు వంట పని ఇంటి పని చూడొచ్చు కదా. మనోహర్ తను కూడా భార్య వెనకల నడుస్తూ అన్నాడు. ఆవిడ మీ ఆవిడే కాదండి, మా బంగారు తల్లి. మాకు చెప్పే బదులు మీరు ఆ పని చేయొచ్చు కదా అడిగాడు నవ్వుతూ. ఒరేయ్, మీపై రివెంజ్ ఎలా తీర్చుకుంటానో తెలుసా? రేపు మీ భార్యలు వస్తే పని చేయించి చేయించి హేమంత్ అతన్ని మధ్యలోనే ఆపన్నాడు. అసలు మా ఆవిడ్ని నేను కష్టపడినిస్తానా డాడీ? నెత్తిన పెట్టుకున్న శివుడిలాగా గంగమ్మలాగా చూస్తాను అన్నాడు. అందరూ నవ్వేశారు. సమీర కూని రాగం తీస్తూ వంటింటి సామాన్లు సర్దేసింది. పిల్లల గదిలోకి వెళ్ళి కాసేపు కబుర్లు చెప్పింది. మనోహర్ టీవీ కట్టేసి తను ఆ గదిలోకి వచ్చాడు. అమ్మ, పెద్ద గదులు 2 దొరికాయి. మంచి సెంటర్లో ఉన్నాయి కనుక మా స్టడీ సెంటర్ బాగుంటుంది. రేపు సిటీ కేబుల్లో అడ్వర్టైజ్మెంట్ ఇస్తాం ఫణి ఉత్సాహంగా అన్నాడు. సమీర మార్ధవంగా అంది. ఎందుకయ్యా ఫణి హైరాణ పడతావు? హాయిగా చదువుకో, నేనున్నాను కదా. ఫణి ధీరజ్ వైపు చూశాడు. అమ్మా, విదేశాల్లో సైతం వెర్నింగ్ బై లెర్నింగ్ వల్ల యూత్ అభివృద్ధి చెందుతున్నారు. ఫణి 10వ తరగతి చెప్తాడట, మనవాడు సాయపడతాడు. నేను ఇంటర్మీడియట్ వాళ్ళకి చెప్తాను అన్నాడు. బాగుందర్రా, మీ చదువులు అటకెక్కిస్తారా? నేను అసలు ఒప్పుకోను ఖచ్చితంగా అంది. అమ్మ, సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల వరకు మాత్రమే ఉంటుంది. మేము 9 గంటల నుండి 11 గంటల వరకు చదువుకుంటాము. మార్నింగ్ చదువుతాము. అని ఒప్పుకో అమ్మా, లేకపోతే ఫణి ఇంటర్తో ఆపేస్తాడట హేమంత్ అన్నాడు. ఫణి వైపు చూసింది సమీర. అమ్మ, మా నాన్నగారు ఇచ్చే డబ్బు అమ్మ తీసుకోదుట. కుట్టు సెంటర్ పెడతానంటుంది. వాళ్లకు సాయం చేయటానికే ఈ ప్రయత్నం ఫణి నెమ్మదిగా అన్నాడు. సమీర ఫణి భుజం మీద ఆత్మీయంగా చెయ్యి వేసింది. నీ సంపాదన వాళ్ళ వరకే. నువ్వు మాత్రం నా బిడ్డల్లాగా నా చేతిలోనే పెరగాలి అంది. ఫణి ఆమె చేతులు కళ్ళకద్దుకున్నాడు. మాటలకు అందని ఆత్మీయత. మీలో ఈ మెతకదనం పోవాలండి. అందరూ చీటీలో చేరితే మనం చేరాలని రూల్ ఉందా? ఎప్పుడో డిగ్రీ చదువుకున్న నాటి స్నేహితుడు నడుపుతున్నాడని మీరు చేరటం ఏమిటి? సమీర భర్తను నెమ్మదిగా అడుగుతోంది. అది కాదు సమీ, ఒక మెంబర్ తగ్గాడుట. 5,000 చీటీ, 25 మంది సభ్యులుట. వాడు బాధపడతాడని ఒప్పుకుని డబ్బిచ్చాను మనోహర్ వివరించాడు. చీటీల సంగతి మనకు తెలిసిందే కదా. వాళ్ళ అవసరాల కోసం ఎంతకైనా కొందరు పాడతారు. వాళ్ళ డబ్బు మిగిలిన వాళ్ళు లాభం పొందటం ఇలా ఏం బాగుంటుంది? పోనీ డబ్బు ఒక చోట చేర్చి వడ్డీ లేకుండా లాటరీ ద్వారా ఇస్తే బాగుంటుంది. అలా చెయ్యరు, అందుకే వద్దంటున్నాను అంది. మనోహర్ ఆమె మాటలతో ఏకీభవించాడు. ధీరజ్ తమ్ముడితో వాళ్ళ వైపు చూపించి చెప్పాడు. అమ్మవన్నీ ఖచ్చితమైన అభిప్రాయాలు, నాన్నవి వీరుని బట్టి మారే అభిప్రాయాలు అన్నాడు. ఒక విషయం మీద ఖచ్చితమైన అభిప్రాయం ఉండటమే మంచిది అన్నాడు ఫణి. వీడికి అమ్మవైపు అన్నీ కరెక్టే అనిపిస్తాయి, స్వామి భక్తి పరాయణుడు హేమంత్ వెక్కిరించాడు. ఆ ఇల్లు అలాగే ఉంటుంది. భార్యాభర్తల అనుబంధానికి దర్పణం, తల్లి బిడ్డల ఆప్యాయతకు నిర్వచనం, అన్నదమ్ముల ప్రేమకు ప్రతీక, స్నేహబంధానికి ఉదాహరణ, మానవత్వానికి మచ్చుతునక. సమీర వాళ్ళు స్నేహితులు, బంధువులు, ఇరుగు పొరుగులు, తోటి ఉద్యోగులు వాళ్ళ పొందిక చూసి మంచి గుణాలు చూసి ముచ్చటపడతారు. అలాగా ఆకాశానికి ఎత్తితే ఇరుముకు కూడా చదులు పడతాయి. మీరు నన్ను ఇలా నిర్లక్ష్యం చేయటం ఏమీ బాగుండలేదు కల్పన నిష్ఠూరంగా అంది. సమీరును దింపి వెళ్తున్న మనోహర్ను ఆమె బయట ఆపింది. అతడు విసుగ్గా చెప్పాడు. నాకు ఆఫీస్ టైం అవుతుంది, మీ వాదన వినలేను, వదలండి అంటూ కదలిపోయాడు. మీరు నాతో మాట్లాడకపోతే నాకు లోకం శూన్యంలాగా కనిపిస్తుంది. ఒక అరగంట నా గోడు వినండి, తర్వాత మీ ఇష్టం నెమ్మదిగా అంది. మీరు ఎప్పుడూ అదే మాట చెప్తారు, అది నాకు ఇష్టం లేదు అంటూ వెనక్కి తిరిగి చూడనైనా చూడకుండా అతడు రయ్యమని వెళ్ళిపోయాడు. కల్పన చిత్తరువులాగా నిలబడింది. ఏమిటితను? వనిత తనంతట తాను వలచి వస్తానంటే వద్దంటాడు. ఈ రోజుల్లో ఇలాంటి వారు ఉన్నారా? ఇతడేమైనా ప్రవరాఖ్యుడా? తనకి అందం కంటే ఆకర్షణ ఎక్కువని తెలుసు. అయినా తన చూపుల భావం తెలుసుకోలేదు, తన మాటలను అర్థం చేసుకోలేదు. చూద్దాం, ఈరోజున్న మనసు ఆలోచన రేపు ఉండకపోవచ్చు. తను ఆశావాది, రేపటి రోజును నమ్ముతుంది. మాధవి, లత సమీరను ఆట పట్టిస్తున్నారు. సమీర ఇంట్లో అన్ని పూజలు జరుపుతుంది. మార్గశిర లక్ష్మీవారం పూజ చేసుకుని కొత్త చీర కట్టుకుని వచ్చింది. గోల్డ్ స్పాట్ రంగు జరీ చీర, చీరపై నిలువు జరీ గీతలున్నాయి. దానిపై అదే కలర్ జాకెట్టు, తలలో కనకాంబరం మరువం కలిపి కట్టిన మాల, నుదుటిని పెట్టుకున్న కుంకుమ బొట్టు కాటుకలతో నిజంగా మహాలక్ష్మిలా ఉంది. ఈరోజు నిన్ను సెలవు పెట్టమని మీ వారు పెట్టలేదంటే ఆశ్చర్యపోతున్నాము.
మధ్యాహ్నం లీవ్ పెట్టమని ఫోన్ చేస్తాంలే. మాధవి మాటలకు సమీర మొహం కెంపు రంగుకు మారింది. ఈమెకు కోడలు వస్తోందని ఎవరైనా అనుకుంటారా? చూడండి, మాధవ్ చెప్పినట్లు మీరు ఇలాగ యవ్వనంతో ఉండటానికి కారణమేమిటో మాకు కాస్త చెప్పొచ్చు కదా. లత నవ్వుతూ అడిగింది. సమీర తర్జన చూపించింది. లత, నువ్వు కూడానా? ఆమెకు సాయం నువ్వు కూడా తయారయ్యావా? నన్ను ఇలాగ అల్లరి పెడితే పెళ్లి చేసి పంపేస్తా. అప్పుడు మీ లక్ష్యం గాలిలోకి ఎగిరిపోతుంది అంది. అమ్మ బాబోయ్ వద్దు, లత బ్రతిమాలింది. సమీర నవ్వేసింది. కల్పన వాళ్లను చూస్తూ కాఫీ తాగుతోంది. ఆమె దృష్టి అటువైపే ఉంది. వీళ్ళు ఎంత హాయిగా నవ్వుతూ తుళ్ళుతూ ఉన్నారు. తన గురించి కొంచెం సానుభూతి చూపించవచ్చు కదా. ఆమెకు తన వాళ్ళ మీద బయట వాళ్ళ మీద ఒకటే కోపంగా ఉంది. తను కట్టుకున్న చీర వైపు చూసింది. నెమలి కంఠం రంగు చీర, దానిపై చిన్న గోల్డ్ చెక్స్ ఉన్న నల్లటి జాకెట్టు, మెడలో ఉన్న 3 పెటల స్టెప్స్ గొలుస్తూ ఎంతో ఆకర్షణీయంగా ఉంది. ఉదయం తను బయటకు వస్తూ ఉంటే పక్కింటి ఆమె రెప్ప వేయకుండా చూడటం గుర్తుకొచ్చింది. కల్పన సెల్ తీసింది. ఆమె పెదవులపై మనోహరమైన చిరునవ్వు. హలో, అవతల నుండి వినిపించింది. గంభీరమైన ఆ గొంతు ఆమె చెవులకు ఆనందం కలిగించింది. నేనండి అంది. మళ్ళీ ఎవరు అంటూ అడగటం, అందులో సందేహం. మీరు నా వాయిస్ పోల్చుకోలేదా? నేనండి, కల్పనను. ఏం చేస్తున్నారు అడిగింది. ఎంతో మామూలుగా మాట్లాడాలని అనుకుంది. ఆఫీస్కి వచ్చి ఏం చేస్తాను, వర్క్ చేస్తున్నాను అన్నాడు. మీతో చెప్పి ఒక పని చేయాలనుకుంటున్నాను క్యాజువల్గా అంది. ఏమిటది? సమీర గారికి నేను మీ ముందు పెట్టిన ప్రపోజల్ చెప్దామనుకుంటున్నాను. నా జీవితం నిలబెట్టమని ప్రాధేయపడదామనుకుంటున్నాను చెప్పింది. 3వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.